మహిళల అభివృద్ధితోనే రాష్ట్ర ప్రగతి జరుగుతుందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. మహిళలను గౌరవించిన చోటే దేవతలు సంచరిస్తారని చెప్పారు. పాలకొల్లు నియోజకవర్గ స్థాయిలో జరిగినటువంటి మహిళల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న మంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పుడూ మహిళల బాగు కోసమే పరితపిస్తారని అన్నారు. ఈరోజు జనాభాలో సగం మహిళలు ఉన్నారు. ఈరోజు సమాజంలో సగం మహిళలు ఉన్నారు. అటువంటి సగం ఉన్నటువంటి మహిళలు అభివృద్ధి చెందకుండా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందదు, ఈ ప్రాంతం అభివృద్ధి చెందదు అనేటువంటి ఆలోచనతో మహిళలు తమ కాళ్ళ మీద తాము నిలబడాలి. మహిళలు చిన్న చిన్న అవసరాల కోసం తండ్రి మీదో భర్త మీదో కొడుకు మీద ఆధారపడడం కాదు, తమ కాళ్ళ మీద తాము నిలబడుతూ ఆర్థిక సాధికారత సాధించాలనేటువంటి ఆలోచనతో ప్రపంచంలో ఎక్కడా లేనిటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్వాక్రా సంఘాలను తీసుకొచ్చినటువంటి ఘనత ఆ రోజు మన చంద్రబాబు నాయుడు గారిది. మహిళలు ఆరోగ్యంగా ఉండాలి అంటే వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్లు కనపడకూడదు అంటే వాళ్ళ ఇళ్లలో కట్టెలు పొయ్యి ఉండకూడదు. భారతదేశ చరిత్రలో మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దీపం పథకం తీసుకొచ్చి ఆ దీపం పథకం ద్వారా ప్రతి ఇంటికి కూడా ఆ రోజు గ్యాస్ కనెక్షన్ ఇప్పించినటువంటి వ్యక్తి ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు.